హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కొరియోగ్రాఫర్ విషయంలో కనుక మనం చూస్తే ప్రస్తుతం ఉన్న న్యూస్ ప్రకారం అయితే రకరకాల కథనాలు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే అందులో ముఖ్యంగా ఇండస్ట్రీ వైపు నుంచి కొంతమంది మద్దతిస్తూ ఉన్నారు, కొంతమంది ఆడియన్స్ కూడా మద్దతిస్తూ ఉన్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్కి. అయితే దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ ఇష్యూలో కొన్ని కీలక విషయాల్ని తన భార్య బయటికి రివీల్ చేయడం జరిగింది. ఆ విషయాలు ఏంటి అంటే దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఫ్యూ డేస్ నుంచి మనం చూస్తూ ఉన్నాం ప్రముఖ కొరియోగ్రాఫర్ విషయంలో జరిగినటువంటి ఈ ఉదంతం ఏదైతే ఉందో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అటు ఇండస్ట్రీ వైపు చూసుకున్నా, లేదు అనుకుంటే ఇటు పొలిటికల్ వైపు కూడా కొంత టర్న్ తీసుకుంది. అట్ ద సేమ్ టైం ఇటు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే కనుక భార్య కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, అంటే ఇంటర్వ్యూలో రివీల్ చేయడం జరిగింది. సో అదంతా అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? నాగరాజ్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే ఈ స్టార్టింగ్లో చెప్పారో ప్రముఖ కొరియోగ్రాఫర్ మీద వచ్చినటువంటి అలిగేషన్స్, దీని మీద ఎవరైతే ఒక బాధితురాలు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కంప్లైంట్ చేయడం, దాని మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదవడం, ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఎక్యూజ్డ్గా భావిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఈ కొరియోగ్రాఫర్ ఉన్నారో ఇతన్ని ఇమీడియట్గా గోవాలో అరెస్ట్ చేయడం జరిగింది. గోవాలో అరెస్ట్ చేసి అక్కడ మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రవేశపెట్టడం, ఆ తర్వాత అక్కడ నుంచి ఇక్కడ నిన్న రాజేంద్రనగర్ కోర్టులో కూడా నిన్న ప్రవేశపెట్టడం, దీని మీద ఆయన 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ మీద ఆయన నిన్న చెర్లపల్లి జైలుకి తరలించడం వరకు చకచకా పరిణామాలు జరిగిపోయాయి. ఇక్కడ దీనికి సంబంధించి వీళ్ళ మిస్సెస్ ఎవరైతే ప్రముఖ కొరియోగ్రాఫర్ యొక్క భార్య ఎవరు ఉన్నారో ఆవిడ కూడా మీడియా ముందుకు వచ్చి నిన్న కొన్ని కీలకమైన కొన్ని విశేషాంశాలు కూడా వాడు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకు ఇలా జరిగింది, ఇన్సిడెంట్ ఏంటని చెప్పి. అంటే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదైంది, ఎఫ్ఐఆర్ మీద ఉన్నటువంటి ఆ సెక్షన్స్ మీద ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఆ కొరియోగ్రాఫర్ గడిచిన లాస్ట్ ఒక 25 సంవత్సరాల నుంచి ఏదైతే ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే తను పొందాడో దానికి సంబంధించి ఆయన క్యారెక్టర్ గురించి అసోసినేషన్ చేస్తున్నారు కొంతమంది. దీని మీద రకరకాల వ్యక్తులు, ఇండస్ట్రీ ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వాళ్ళు రకంగా మాట్లాడడం, రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ యాజ్ బీయింగ్ ఇక లీగల్ సైకాలజిస్ట్గా, అంటే అడ్వకేట్గా ఉంటూ లీగల్ సైకాలజీ మనం చాలా వరకు చేస్తున్నాం మన వీడియోస్. దీనికి సంబంధించి మనం 2 రకాల కోణాల్లో దీన్ని చూడాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేసాం. దాని తర్వాత జరిగిన కొన్ని కీలకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాగరాజ్ గారు. ఇందులో ప్రధానంగా వీళ్ళ మిసెస్ మాట్లాడిన మాటలు, దీనికి సంబంధించి ఆవిడ కొన్ని కీలకమైన కొన్ని విషయాలు కూడా ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చారు. అంటే ఈ సంఘటన ఏదైతే ఉందో, ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆవిడ ఏదైతే 2019 నుంచి తన మీద ఈ సెక్సువల్ అసాల్ట్ జరుగుతుంది, హెరాస్మెంట్ జరుగుతుందని ఆవిడైతే కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విషయాలు ఆవిడ పెద్దగా ప్రస్తావించినప్పటికీ కూడా ఈవిడ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆవిడే కంప్లీట్గా ఈ యొక్క మాస్టర్ ఎవరైతే కొరియోగ్రాఫర్ మాస్టర్ ఉన్నారో అతన్నే కావాలని కోరుకుంటూ, వీలైతే అతనితో నేను కలిసి ఉండడానికి కూడా ఇష్టపడతాను, నేను మీరు కూడా యాక్సెప్ట్ చేయండి అని తన మీద కూడా, ఎవరో వైఫ్ మీద కూడా ఆవిడ ఫోర్స్ చేసిందని. అయితే తను ఒక సెంటెన్స్ మాట్లాడడం జరిగింది. దాంట్లో ఏమని మాట్లాడారంటే, నేను తింటున్న కంచంలో వీలైతే ముద్ద పెట్టగలగాని షేర్ ఇవ్వగలుగుతాను తప్పించి నేను పడుకున్న మంచంలో షేర్ ఇవ్వడం అంటే కుదరని పని కదా అని నేను మాట్లాడడం జరిగిందని. దీనికి అమ్మాయి, పర్వాలేదు మీ ముస్లిం కమ్యూనిటీలో మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్, ఇట్లా 4 వైఫ్ల వరకు మీకు యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి, సో నాకు ఈ కొరియోగ్రాఫర్ అంటే చాలా ఇష్టం, సో అతన్ని నేను ఖచ్చితంగా నేను ప్రేమిస్తున్నాను అని ఇది జరిగింది అని తన ప్రపోజల్ చేశారని. ఈ విషయం మీద 2 సంవత్సరాల నుంచి జరుగుతుందని, ఇదేదో ఓవర్ నైట్ రాత్రి జరిగినటువంటి విషయం కాదు అని ఆ వీడియోలో తను చెప్పడం జరిగింది. సో 2 సంవత్సరాలు జరుగుతుంది, ఇది నేను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. ఈవిడ చాలా వరకు కంటిన్యూగా నన్ను అతన్ని అన్నయ్య అంటుంది, నన్ను బాబీ అంటుంది, కానీ దీని వెనకాల బిహైండ్ స్టోరీ చాలా జరిగింది. 2 years తర్వాత ఈ విషయాన్ని ఆవిడ ఎప్పుడైతే ఇంకా జరగదో, తనకు ఎవరైతే మాస్టర్ అనుకున్నాను తనకు నా చంద్రం అని చెప్పి ఇప్పుడు ఆవిడ రివెంజ్ తీసుకునే ప్రయత్నంలో, ఒక రివెంజ్ యాటిట్యూడ్లో ఏవైతే అలిగేషన్స్ ఎప్పుడైతే ఈవిడ పరిచయం ఏందో 2019లో ఒక టెలివిజన్ షోలో ఎప్పుడైతే పరిచయం ఏందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి టోటల్, అంటే కలిసి ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, మరొక ఎవిడెన్సెస్ అన్నీ పెట్టుకుంటూ, దీని వెనకాల కొంతమంది సినిమా రంగం సంబంధించి కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈవిడికి సహాయం చేసి, ఏదైతే ఇతను ఫెమిలియర్గా టాప్ అవుతున్నాడో ఈ టాప్ని డీగ్రేడ్ చేసే ఉద్దేశంతో అతను కొంతమంది పెద్దలు కలిసి దీని మీద ఫాల్స్ అలిగేషన్ తోటి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనివల్ల నా హస్బెండ్ చాలా వరకు ఈరోజు అరెస్ట్ చేయబడ్డాడు అని
చెప్పడం జరిగింది. దీన్ని తీసుకున్నటువంటి అంటే ఈవిడ మాట్లాడిన మాటలకు సంబంధించి ఇప్పుడు మనకు అందినటువంటి వార్త ఏమిటంటే, అందులో ఆవిడ ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. నేను కూడా ఒక సందర్భంలో అంటే మాట ఘర్షణకు లోనయ్యాం. ఆ ఘర్షణకు లోనటువంటి సందర్భంలో నేను కొద్దిగా స్పీడ్ అయ్యి ఆ హస్బెండ్ మీద తనకు కావాలని అలిగేషన్స్ అయితే ఎప్పుడు వస్తున్నాయో ఇక్కడ అతను నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను కొట్టానని ఒక వీడియోలో చెప్పడం జరిగింది. దీన్ని విన్నటువంటి పోలీసులు అంటే ఆల్రెడీ అక్యూజ్డ్ 2గా ఆవిడ పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదైంది. అయితే దీన్ని ఎవిడెన్స్గా తీసుకొని బహుశా పోలీసులు కూడా ఈవిని అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందని బహుశా ఇప్పుడే మనకు అందిన తాజా వార్త ప్రకారం తెలుస్తుంది. అయితే ఇది యాక్చువల్ జరిగినటువంటి సినారియో అయితే ఇది నాగరాజ్ గారు. సో నేనేమంటున్నానంటే ఒక లీగల్ ఆస్పెక్ట్లో మనం చెప్పాలంటే దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ అన్నది రేపు కోర్టు ట్రయల్స్లో నిలబడదా దట్ ఈస్ సెకండరీ మ్యాటర్. డెఫినెట్గా ఎవరైతే ఇప్పుడు బాధితురాలు చెప్పినటువంటి బేస్ చేసుకుని ఏవైతే కంప్లైంట్స్ లాడ్జ్ చేశారో ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని నేను జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం, జడ్జి గారు కంప్లైంట్ ప్రవేశపెట్టేటప్పుడు ముఖ్యంగా ఫస్ట్ వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ యాక్చువల్గా ఎలా నమోదవుతారంటే బేసిక్ కొన్ని ఎవిడెన్సెస్ చూపిస్తే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఎవరైనా వచ్చి ఇలా ఎలిగేషన్స్ ఇట్లాంటివి చెప్పంగానే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఒక సెక్షన్స్ అనేది తీసుకొని ముఖ్యంగా నేను లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా ఉంటారు, దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్ ఇన్ ద లీగల్. డెఫినెట్గా వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కాదు, కొంత తరో నాలెడ్జ్ ఉంటుంది, కానీ లీగల్ ప్రొఫెషనల్స్ కాదు వాళ్ళు. ఎందుకంటే ఈ సెగ్మెంట్ అడ్వకేట్స్ చేసే పని పోలీసులు చేయరు, పోలీసులు చేసే పని అడ్వకేట్స్ చేయరు. సో ఇమీడియట్గా దాన్ని బేస్ చేసుకుని లా అండ్ ఆర్డర్లో ఉన్నటువంటి రాజేంద్ర పిఎస్లో ఎఫ్ఐఆర్ అంటే 0 ఎఫ్ఐఆర్ నమోదవడం, అక్కడ నుంచి నార్సింగ్ పిఎస్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం, ఇమీడియట్గా వాళ్ళు ఇంట్రాగేషన్స్ ఇక ట్రయల్స్లో వెళ్ళి ఇతను ఎక్కడున్నారో కనుక్కోవడం, గోవాకి వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక అక్కడ నుంచి నిన్న ఉప్పరపల్లి పిఎస్లో 14 రోజులు రిమాండ్కి పంపించారు. ఇది జరిగిన స్టోరీ. అయితే సో ఇలాంటి సంఘటన సెలబ్రిటీల్లో జరగడం అంది గడచిన మనం 5-6 సంవత్సరాలు చూస్తున్నాం నాగరాజు గారు. ఇదేం కొత్తగా జరగట్లా. బాగా ఫేమస్ అవుతున్నట్టు ఒక పర్సన్ మీద ఒక ఫాల్స్ అలిగేషన్స్, నేను ఫాల్స్ అలిగేషన్ అనే వర్డ్ వాడని కూడా సాహసిస్తున్నాను. ఎందుకంటే అది రైట్ ఆఫ్ ఫాల్స్ అన్నది అది కోర్టు ప్రూవ్ చేస్తుంది. సో అప్పటి వరకు ఫాల్స్ అలిగేషన్ అని చెప్తాం మనం, రైట్ ఆర్ రాంగ్ అలిగేషన్ చేశారు. ఫాల్స్ అలిగేషన్ ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి, నిన్న మనం ఒక విషయం మాట్లాడుకుంటూ చెప్పాం ఒక వీడియోలో. మనం ఏం చెప్పాం మనం అంటే ముఖ్యంగా ఒక రకమైన అమ్మాయిలు ముఖ్యంగా తనకు చెందాల్సింది తను చెందకపోతే, తను కోరుకున్నది తనకు దక్కకపోతే, తను ఆశించింది తనకు దక్కకపోతే ఇక్కడ అమ్మాయిలు రకరకాల మైండ్ సెట్లో మారుతారు. అంటే బహుశా ఈ విషయంలో బాధితురాలు చేశారా చేరింది దట్ ఈస్ సెకండరీ మ్యాటర్. నేను జనరల్ కండిషన్స్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. కానీ చాలా వరకు ఇక్కడ ముఖ్యంగా మేల్స్ చాలా వరకు సఫర్ అవుతున్నారు. ఈరోజు సెలబ్రిటీ రంగంలో జరిగింది కాబట్టి మనం దాని గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇది ప్రతి సెగ్మెంట్లో జరుగుతుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో జరుగుతుంది, బిజినెస్ ఆఫీస్లో జరుగుతుంది, వేరే వృత్తుల్లో గవర్నమెంట్ ఆఫీసులో కానీ ప్రతి చోట. దాన్ని మనం ఒక వీడియో కూడా చేస్తాం, క్విడ్ ప్రోకో అని చెప్పి ఒక వీడియో చేస్తాం. అంటే నీకు ఇది నాకు ఇది. బహుశా ఇక్కడ ఈ కొరియోగ్రాఫర్ మాస్టర్ ఏం ఆశించి తన దగ్గరికి వెళ్ళారో, లేకపోతే తను ఏం ఆశించి వచ్చిందో ఇక్కడ 2 రకాలుగా మనం చూడాలి. సో ఏదో జరిగింది అక్కడ క్విడ్ ప్రోకో అని ఒక బహుశా జరిగి ఉండే అవకాశం ఉంటుంది. అది జరిగిందా జరగలేదు పోలీసులకు ఇంట్రాగేషన్ జరుగుతుంది. అది రేపు ఫైల్స్ చేసిన తర్వాత కోర్టులో ట్రయల్స్ మీద అది ఫైనలైజ్ అవుతుంది జడ్జిమెంట్కి ఇచ్చేటప్పటికి. బట్ ఈలోగా నేనేమంటానంటే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ముఖ్యంగా మేల్స్ మీద ఈరోజు ఒక ఇన్సెక్యూర్లో బతుకుతున్నారు. అందరూ కాదండి, కొంతమంది వాంటెడ్లీ కావాలని చేసిన వాళ్ళని క్రూయల్టీగా చేసే వాళ్ళ గురించి ఆ సెగ్మెంట్ గురించి మాట్లాడలేదు. బట్ ఒక 30-40% ఈరోజు మేల్ సెగ్మెంట్లో కూడా ప్రతి ఇండస్ట్రీలో ముఖ్యంగా ఈ బిగ్ స్క్రీన్ ఏదైతే ఉందో ఈ సిల్వర్ స్క్రీన్ మీద చాలామంది రకరకాల సెగ్మెంట్స్, అది కొరియోగ్రాఫర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, అన్ని రకాల బోత్ సైడ్స్ కూడా రకరకాల సెగ్మెంట్లో సఫర్ అవుతున్నారు. అయితే మనం ఈ విషయానికి ఒక మనం చర్చించే ప్రయత్నం చేసినట్లయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఫ్యామిలీ ఉంది, వీళ్ళ ఫ్యామిలీ. సో ఏదో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చారు, రాత్రినగా పగలనగా కష్టపడ్డాడు, ఒక ఇండస్ట్రీలో ఒక స్టేజ్కి రావడం జరిగింది. సో ఇందులో రకరకాలటువంటి మెట్లు ఎక్కుకుంటూ వస్తాడు ఆయన. వచ్చినప్పుడు ఈ రోజు నా పరిస్థితి చెప్తాను. చిన్న పిల్లలు మనం కోణాన్ని ఎంతసేపు కోర్టులు ఎంతవరకు ఆలోచిస్తాయి, ఈ విషయం జరిగిందా జరగలేదా, జరిగింది. ఈరోజు మీడియా కూడా ఏమైపోయిందంటే నాగరాజు గారు ప్రతి విషయం నేను చెప్తున్నాను, జరిగిందనగా ఏదో విషయం ఒక అలిగేషన్ రాగానే నిజంగా జరిగిపోయింది అన్నట్టుగా మూల కూర్చోటి ముస్లింలు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చారు ఈరోజు. ఎక్కడెక్కడ మనకు కనిపించిన ఫేస్లు కూడా బయటకు వస్తున్నారు ఈరోజు. అంటే ఎందుకు నేను చెప్తున్నాను విషయాన్ని, చాలా వరకు ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్లో మగవాళ్ళు బతుకుతున్నారు నాగరాజు గారు. ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్లో నా దగ్గరకు వచ్చినట్టు కొంతమంది క్లయింట్స్ మాట్లాడుతున్నారు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సార్ మేము చాలా సఫర్ అవుతున్నాం, ఈ అమ్మాయి నన్ను కంటిన్యూ టార్చర్ చేస్తుంది, నన్ను మొబైల్లో మెసేజ్ చేస్తుంది, ఇగో నువ్వు నువ్వు అమ్మాయితో మాట్లాడుతున్నావు, నువ్వు అక్కడ నిలబడుతున్నావు, ఇగో మెసేజ్ నాకు నైట్ టైం ఎందుకు మెసేజ్ చేయట్లేదు, మార్నింగ్ లేవగానే నాకు గుడ్ మార్నింగ్ పెట్టాలి, నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు,
అట్లీస్ట్ తన కలీగ్తో మాట్లాడి కింద కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగుతుంటే కూడా తను ఒక బ్యాడ్ ఇంటెన్షన్ తోటి ఎందుకు నువ్వు అమ్మాయితో కాఫీ తాగుతున్నావు, ఎందుకు నువ్వు ఆమెతో కలిసి నువ్వు ఎక్కువగా చిట్ చాట్ చేస్తున్నావు, నువ్వు మొబైల్ చూస్తున్నావు అంటే ఎవరితోనో చాటింగ్ చేస్తున్నావు అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ నాకు ఇట్లాంటి కేసెస్ నాకు వచ్చాయి కాబట్టి నేను చెప్తున్నానండి. వాళ్ళందరూ నాకు వచ్చి సార్ అడ్వకేట్ సార్ ఎట్లా చేద్దాం దీన్ని, నేను ఎవరిని చెప్పుకోలేకపోతున్నాను, దీనికి ఏమైనా ఫోరం ఉందా, ఒక లీగల్ సెల్ ఎక్కడైనా ఉందా, ఎవరి దగ్గర చెప్పుకోవాలి, నేను చెప్పుకోలేకపోతున్నాను, నాకు ఆఫీస్కి వస్తే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఇంటికి వస్తే నా భార్యతో ఉన్నటువంటి ఒత్తిడి, ఈ పిల్లలు ఫీజులు కట్టాలి, నాకు ఎవ్రీ మంత్ ఉన్నటువంటి నాకు కంప్లీట్ నా టార్గెట్స్ నాకు ఉంటున్నాయి, ఆఫీస్లో టార్గెట్స్, ఫ్యామిలీలో టార్గెట్స్, నా కమిట్మెంట్స్ రీచ్ కాలేకపోతున్నాను. అట్ ద సేమ్ టైం ఆఫీస్లో నాకు ఒక అమ్మాయి కంటిన్యూడ్ నువ్వే కావాలి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని బెదిరిస్తోంది సార్, చాలా టార్చర్స్ అనిపిస్తున్నాం, దీన్ని ఎలా ఫేస్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. నేను ఏదైనా సెన్సిటివ్గా టచ్ చేసి నేను మెసేజ్ పంపిస్తే ఇమీడియట్గా నన్ను తీసుకెళ్ళి మా సుపీరియర్ని తీసుకెళ్ళి ఇగో ఇతను నన్ను ఈ రకంగా చేశాడని చెప్పి నా మీద కంప్లైంట్ పెట్టారు. అట్లాంటి కేసెస్ నాకు చాలా కేసెస్ నా దగ్గరికి వచ్చి దీనికి సంబంధించి కూడా నాగరాజు గారు కేవలం ఈరోజు సెలబ్రిటీ రంగం, సినిమా రంగం అని చెప్పే పరిస్థితే కాదు, ఈరోజు సాఫ్ట్వేర్ రంగం ఉంది, బిజినెస్ సెగ్మెంట్ ఉంది, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్లో చేసే దగ్గర, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ముఖ్యంగా వాళ్ళందరూ కలిసి ఒక 5 years 6 years కలిసి డాక్టర్ చేస్తారు. సరే ఈ అబ్బాయి కలిశారు, ట్రావెల్ చేశాడు, 4 years 3 years అబ్బాయి తిరిగాడు, ఆ అమ్మాయికి ఏదో నచ్చక వేరే మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా ఇంట్లో మ్యాచెస్ నాకు ఈరోజు మ్యాచెస్ చూస్తున్నారు, నేను ఈ మీద తిరిగాను, బట్ ఆమె నేచర్ నాకు నచ్చలేదు. జత్తగా వినాలాగా నేను చెప్పామాట, మీరు ఇద్దరు కలిసి ఒక దగ్గర చదువుకున్న తర్వాత తనకి ఇంట్రెస్ట్ లేదు, ఆ అమ్మాయి యొక్క నేచర్ సరిగ్గా తనకు నచ్చట్లేదు, తన ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు, మ్యారేజ్ చేసుకుందామని ఈ అబ్బాయి తను అనుకుంటున్నాడు. కానీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది, నువ్వు నాతోటే మాట్లాడాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావో చేసుకోకపోతే మనం తిరిగినటువంటి ఏవైతే ఉన్నాయో రికార్డ్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను ఖచ్చితంగా రికార్డ్స్ని బయట పెడతాను, మీ ఇంట్లో వాళ్ళు చెప్తాను, ఎవరైతే మొత్తం నేను బయట సోషల్ మీడియాలో పెడతాను, లేకపోతే నేను డిఫేమ్ చేస్తాను సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్లో కానీ మొత్తం ఇట్లాంటి క్యాటర్ అని చెప్పి భయపెట్టే పరిస్థితికి అమ్మాయిలు తిరిగారు. ఇది అందరూ అమ్మాయిల విషయంలో నేను చెప్పలేదు, కొద్దిమంది అమ్మాయిల విషయం మీద మాట్లాడుతున్నాను నాగరాజు గారు. ఇది ప్రతి సెగ్మెంట్ నా దగ్గర వచ్చిన కేసు, ఇట్లాంటి కేసు చాలా ఉన్నాయి, నేను దాన్ని బేస్ చేసుకుని మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొక సందర్భం మీరు చెప్తే ఆశ్చర్యపోతారు నాగరాజు గారు, ఆ అబ్బాయికి జాబులు పోయే సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటి కంప్లైంట్స్ చేయడం వల్ల జాబ్స్ కూడా పోయాయి ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి నన్ను వచ్చి ఒక 1 week నుంచి బోరు నేడుస్తున్నాడు, పేరెంట్స్ ఎక్కడో శ్రీకాకుళం వైజాగ్ దగ్గర ఆ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్కి దూరంగా ఇక్కడికి వచ్చి ఆయన ఈ హైదరాబాద్ మన మాదాపూర్ ఏరియా ప్రాంతంలో ఆయన ఒక హాస్టల్ రూమ్లో ఉండి రాత్రిగా పగలన కష్టపడి తను సంపాదించుకున్న కొంత అమౌంట్ని పేరెంట్స్కి పంపిస్తుంటే ఈ అమ్మాయి టార్చర్ చేసి నువ్వు నాతో మ్యారేజ్ చేసుకోకపోతే నిన్ను బ్లాక్మెయిలింగ్ చేస్తూ అమ్మాయి ఇతను చెప్పుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు వినే పరిస్థితి లేరు, ఊరికో ఎంజాయ్ చేయాలి, అమ్మాయి ఎంజాయ్ చేసి బయటకు మర్చిపోవాలి కానీ తప్పించి నువ్వు ఒక పెద్ద దీనికి వచ్చి కంప్లైంట్ చేస్తారు, పోలీసులు కూడా కేసు టేకప్ చేయట్లే. అదే ఒక అమ్మాయి వీళ్ళు మాట్లాడితే పోలీసులు కేసు టేకప్ చేస్తున్నారు. ఈరోజు నువ్వు ఎంజాయ్ చేయాలి వదిలేయాలంటారు, ఎంజాయ్ చేసి వదిలేస్తే వాళ్ళు ఏమి ఎవిడెన్సెస్ పట్టుకుంటున్నారు. ఇక్కడ 2 రకాలుగా మాట్లాడాలి చూడాలండి నాగరాజు గారు. ఒక విషయం నేను కొద్దిగా ఆవేశంగా చెప్తున్నాను అనుకుంటున్నారు, కానీ వాస్తవం అంటే ఆ ఫీల్ అవుతున్నాం మేము యాక్చువల్గా ఆ ఇన్సిడెంట్స్. కామన్ సెన్స్ అది ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కొన్ని సంఘటనలు మీకు నేను చెప్తాను, ఒక కీ పాయింట్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడిన తర్వాత సరే వాళ్ళిద్దరికి ఇంట్రెస్ట్ అయ్యి ఒక మ్యూచువల్ కాన్సెంట్తో ఒక ప్లేస్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సెకండ్ టైం ఏం చేస్తుంది, ఆ అమ్మాయి కావాలని ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేసుకోవడం కూడా వెళ్తుంది. ఇక్కడ చూడండి, మ్యూచువల్ కన్సెంట్ అనుకునేటప్పుడు ఎవిడెన్స్ వీడినతో తప్పుగా ప్రవర్తిస్తే నాకు ఫ్యూచర్లో పనికి వస్తుందని చెప్పి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం ఇది కరెక్టా రాంగా? నిజంగా పోస్ట్ చేయండి ఆడియన్స్ మనతో మాట్లాడిన వాళ్ళు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇద్దరు కలిసి ఉన్నారు, కలిసి మాట్లాడుతున్నారు, ఈ అబ్బాయి కూడా ట్రై చేస్తున్నాడు, అమ్మాయి కూడా ట్రై చేస్తుంది. ఫ్యూచర్లో మనం విడిపోతే ఇప్పుడు మనం ట్రావెల్ చేసినటువంటి ఇవన్నీ కూడా మనకు ఎవిడెన్స్గా పనికొస్తాయని చెప్పి ఆ అమ్మాయి ఇవన్నీ కూడా ఫైల్ చేసి పెట్టుకుంటుంది. ఈరోజు ఈ అమ్మాయి యొక్క మోజులో ఈ పిచ్చినా కూడా ఏం చేస్తాడంటే వీడు సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఈ అబ్బాయి వాడు తిరుగుతూ ఉన్నాడు, ఖర్చు పెడతాడు, మొత్తం మంత్లీ వచ్చి తన శాలరీ మొత్తం తన షాపింగ్ అంటుంది, లేకపోతే ఇంకొకటి అంటుంది, రకరకాలుగా ఎక్స్పెన్స్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి మొత్తం ఎవిడెన్స్ అని తనకు కావాల్సిన ఎవిడెన్స్ అని క్రియేట్ చేసి పెట్టుకుంటుంది, ఒక ఫైల్ చేసి పెట్టుకుంటుంది. ఎప్పుడైనా నువ్వు రివర్స్ అయినప్పుడేగో నీకు చేసి నేను బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చేసారు. నేను ఈ సంఘటనకు సంబంధించి బహుశా రిలేటెడ్ కాకపోయినా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే కొన్ని వందల మంది ఈరోజు లేడీస్ చేస్తున్నటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్లో అన్నిటిని ఒక చట్టం ఇరుక్కుపోయి తన లైఫ్ను కోల్పోయి భవిష్యత్తు మీద అంధకారం అయిపోయి ఏం చేయాలో అర్థం కాక మాలాంటి అడ్వకేట్లు చుట్టూ తిరుగుతున్నారు. మాకున్నటువంటి సొల్యూషన్స్ ప్రకారం మేము వాళ్ళకి చేస్తున్నాం సొల్యూషన్స్ ప్రకారం, కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఇది ఈరోజు సెలబ్రిటీల విషయానికి వచ్చినట్లయితే సెలబ్రిటీలు టోటల్ వాళ్ళకి డిఫేమ్ అవుతున్నారు, వాళ్ళ పరువు పోతుంది. సరే రేపు 499 వేస్తారు, 500 వేస్తారు, వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తారు, బట్ జరగాల్సిన డ్యామేజ్ ఎవరిస్తారండి? దాన్ని ఏ రకంగా మీరు కంపెన్సేట్ చేస్తారు? ఈరోజు ఈ కొరియోగ్రాఫర్ విషయానికి మనం మాట్లాడుకోగలిగితే ఈయనకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఈరోజు
రేపు వీళ్ళని అరెస్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళ మిస్సెస్ని అరెస్ట్ చేస్తారు. అది ఎస్ఆర్ రాంగ్ అంటే రేపు కోర్టు ట్రయల్స్లో ఫిక్స్ అవుతుంది, ట్రయల్స్లో జడ్జిమెంట్లు వస్తాయి. ఇట్ విల్ టేక్స్ ఆల్మోస్ట్ ఒక 1 year పడుతుంది. 30 ఏళ్ళ నుంచి తన కట్టుకున్నటువంటి కళ్ళ సౌధాన్ని ఒక అమ్మాయి వచ్చి కూల్చేస్తే మరలా తెచ్చుకోవడానికి కోసం తను మళ్ళీ కాలాన్ని వెనక్కి తీసుకొని రాలేడు. రేపు కోర్టుల్లోకి వెళ్తే మరలా పన్ను నష్టం దావాలంటారు. సరే డిఫేమ్ అయితే మరలా దాని కాంపెన్సేషన్కి వెళ్తాయి. ఈ ఒక్క చట్టం తప్పించి ప్రత్యేకంగా చట్టాలంటూ లేవండి. డెఫినెట్గా సరే అది గృహహింస చట్టాలు అయితే కొంత మేల్స్కి ఫీమేల్స్కి సంబంధించి ఉంటుంది, కానీ ఈ ప్రత్యేకమైన సెగ్మెంట్కి సంబంధించి మాట్లాడుతున్నాను. ఇట్లాంటి అలిగేషన్స్ వచ్చేటప్పుడు ప్రూవ్ చేసుకొని నువ్వు జరగలేదు అని కేసు కొట్టేశారు అనుకోండి, బట్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన దాన్ని ఎట్లా కొలుస్తాం? ఆ కుటుంబానికి ఇట్లా నాట్ ఓన్లీ ఒక్క కొరియోగ్రాఫర్ కుటుంబాన్ని కాదండి, ఇట్లా ఛిద్రమైపోయినటువంటి కుటుంబాలకి ఎంతమందికి న్యాయం జరుగుతుంది? సో డెఫినెట్గా నాట్ ఓన్లీ ఒక ఈ సిల్వర్ స్క్రీన్ ఇండస్ట్రీ కాదు నాగరాజు గారు, ప్రతి ఇండస్ట్రీలో జరుగుతుంది. దీనికి డెఫినెట్గా ఏదో ఒక మాకు తెలిసినట్టు కొంతవరకు సహాయం చేసే అవకాశం మాకుంది కాబట్టి డెఫినెట్గా మనం సహాయం చేద్దాం నాగరాజు గారు. చాలామంది ఉన్నారండి కింద కామెంట్ బాక్స్లో కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరిచేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో మనం చూడాల్సినటువంటి అంశం ఏదైనా ఉంది అని అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి అమ్మాయికి అన్యాయం జరిగింది అని అంటే డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ఏ రకంగా చూసుకున్నా సరే న్యాయం జరగాల్సినటువంటి అవసరం డెఫినెట్గా నాగరాజు ఈ విషయంలో డౌటే లేదు. ఈ విషయంలో అమ్మాయికి కానీ అన్యాయం జరిగితే డెఫినెట్గా శిక్ష పడాలి. అది ఎటువంటి శిక్షలు ఉంటే ఇంకొక 4 శిక్షలు ఉండి చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ లేనప్పుడు నేనేం మాట్లాడుతున్నా అంటే, ఒకవేళ ఈ జరగాల్సిన డ్యామేజ్ ఈరోజు సొసైటీలో జరుగుతుంటే నా దగ్గరకు వచ్చే కేసెస్ సంబంధించి నేను చెప్తున్నాను. అంతేగాని ఇక్కడ నేను ఏదో తన వకాలత్ పుచ్చుకుని ఎవరి వైపు నేను మాట్లాడటం లేదు. ఇది నేను బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నాను. తప్పు ఇక్కడ జరిగిందా, తప్పు 2 వైపులో ఉండకుండా తప్పు జరిగే అవకాశం లేదు. కానీ ఈరోజు చట్టాలు మా కోర్టులు ఏం చేస్తాయి, సాక్ష్యాలు మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటాయి. ప్రాతిపదికగా సాక్ష్యాలు చూసుకుంటాం మనం, సాక్ష్యాలు కావాలి. ఇప్పుడు నేనేమంటా అంటే, కావాలని తను ఆ సిస్టంలోకి వెళ్తూ తను క్రియేట్ చేసుకోవాలి, సాక్ష్యాలు క్రియేట్ చేయని వెళ్ళేటప్పుడు దీనికి ఏ రకమైన శిక్షలు ఉంటాయి నాగరాజు గారు? చెప్పాలి కదా అవి కూడా. నువ్వు వెళ్తున్నావు, నేను అతనితో డేటింగ్కి వెళ్తున్నాను అని చెప్పి నువ్వు వాలంటరీగా లేకుండా ఇతను ఏమైనా ఫ్యూచర్లో జరిగితే నేను ప్రికాషన్గా ఈరోజు సాక్ష్యాలు క్రియేట్ చేయాలి అని చెప్తే ఒక మాల్ ఇంటెన్షన్తో సాక్ష్యాల కోసమే నువ్వు అతనితో డేటింగ్కి వెళ్తే దీనికి ఆన్సర్ ఏం చెప్తుంది? సాక్ష్యాలు చూస్తుంది కోర్టు, బట్ నువ్వు సాక్ష్యాల కోసం క్రియేట్ చేసుకుని అతనితో వెళ్ళేటప్పుడు దీనికి సంబంధించిన యాక్ట్స్ ఏం చెప్తాయండి? దీనికి బలైపోయాడు మగాడు కాదా అంటే బోత్ సైడ్స్ ఉంటుంది. నాటు నేను ఇటువైపు చెప్తాను, అటువైపు చెప్తాను, బట్ బలైపోయింది మగాడు కాదా? అలా బలైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? తప్పనిసరిగా నాగరాజు గారు, వీలైనంత వరకు మనకి పురుషులకు కూడా న్యాయపరంగా కొన్ని రకాల చట్టాలు ఉన్నాయి. నేను కేవలం పురుష పక్షపాతి మాత్రం కాదండి. నాకు కావాల్సింది న్యాయం కావాలి. తప్పు చేసేవాడు శిక్షించబడాలి. డెఫినెట్గా చట్ట ప్రాతిపదికగా చట్టంలో డెఫినెట్గా శిక్షించబడాలి. ఎవరు తప్పు చేశారా, ఎవరు ఒప్పు చేశారా కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో చట్టాల్లో మార్పులు జరగాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. ఎంటైర్ ఇన్సిడెంట్లో కనుక మనం చూస్తే అంటే కొరియోగ్రఫర్ విషయంలో మాత్రం నిజంగా ఫ్యామిలీ మొత్తం వాళ్ళ రోడ్డును పడ్డారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఏదో ఇందాక ఒక స్టేట్మెంట్ కూడా చూశాను, అంటే భార్యను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటువంటిది. బట్ ఇక్కడ ఏదన్నా జీవితంలో ఏదన్నా జరిగేటప్పుడు పిల్లలు వెనకుంటారు. సో వాళ్ళని కూడా మనం ఆలోచించాలి. స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ ఫాదర్ అది, మీ ఫాదర్ ఇది అని చెప్పేసి వాళ్ళని కూడా తెలియకుండానే హేళన, ఎగతాళి అట్లాంటివి చేస్తూ ఉంటారు. చాలా మనస్తాపానికి గురవుతూ ఉంటారు. ఏదేమైనా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలని మాత్రం కోరుకుందాం. అంటే చెప్తామండి, మనం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సొసైటీలో మేల్స్ చాలా అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి తప్పు జరిగితే ఎంటైర్ మీ వెనకాల మీ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. 1కి 10 సార్లు ఆలోచించుకొని, మీకంటూ ఒక కుటుంబం ఉంది, మీ చుట్టూ ఒక ప్రపంచం ఉంది, అది గుర్తుపెట్టుకుని మెలగండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్.